రామ్ చరణ్ గారు ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ స్పోర్ట్స్ డ్రామాలో పాన్ ఇండియా వైడ్ కంటెంట్తో రాబోతున్నటువంటి మూవీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్తో ఈ సినిమాపై అంచనాలను భారీగా సెట్ చేసుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో కన్నడ సూపర్ డూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న వార్తలైతే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతానికి తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్కి ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉండగా పుష్పలో సమంత, రంగస్థలంలో పూజా హెగ్డే చేసినటువంటి ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పెద్ద సినిమాలో కాజల్ అలాంటి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇది నిజమైతే మాత్రం కాజల్ చరణ్ కాంబో మరొకసారి తెరపై మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్లుగా భావిస్తున్నారు వాళ్ళ అభిమానులు. మగధీర, గోవిందుడు అందరి వాడేలే సినిమాల తర్వాత ఇది కాజల్కు రామ్ చరణ్ గారితో మూడో కలయికగా నిలవనుంది. గతంలో జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్తో చేసినటువంటి పక్కా లోకల్ సాంగ్తో కాజల్ మంచి హిట్ అయితే అందుకుంది. ఇప్పుడు కెరీర్కి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినటువంటి కాజల్ గారు ఈ స్పెషల్ సాంగ్కు మంచి బూస్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలైతే భావిస్తున్నాయి. గతంలో పూజా హెగ్డే చేసినటువంటి జిగేల్ రాణి పాట ఎంతగా వైరల్ అయిందో మనకి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కాజల్ కూడా అలాంటి పాటతో మరోసారి ప్రేక్షకులను మనసు దోచుకుంటుందా, పెద్ద సినిమాపై హైప్ను ఇంకొంచెం పెంచుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పెద్ద సినిమాలోని సాంగ్స్ అయితే కొన్ని తరాల వరకు గుర్తుండిపోయేలా ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేస్తున్నట్లుగా ఇప్పటికే చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి పెద్ద మ్యూజిక్ సినిమాకు ఏ రకంగా ప్లస్ అవుతుందన్నది తెలియాలంటే ఈ మూవీ సాంగ్స్ అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.